హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి శారీతోని అంబ్రిల్లా డ్రెస్ అనమాట. ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కొత్తగా కుట్టుకునే వాళ్ళు, మన డ్రెస్లు మనమే కుట్టుకుందాము అనుకునే వాళ్ళైతే ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్గా చూపించాను ఎలా కుట్టుకోవాలి అని చెప్పేసి. సో కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియో అయితే ఉందండి, వెళ్ళి చూడండి. సో ఇప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు నెక్కులు అవి కట్ చేసుకోలేదండి. ఇప్పుడు జాయింట్ చేసుకునేటప్పుడు అయితే నెక్స్ అవి కట్ చేస్తున్నాను. మార్కింగ్ ఎలా వేసుకున్నామో అలా నెక్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా డ్రాప్ షేప్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని ఇలా రివర్స్ అనేది చేసేసుకోండి. రైట్ సైడ్ అనేది మనకి పైన వైపు ఉండాలండి, రాంగ్ సైడ్ అనేది కింది వైపు ఉండాలి. మనం జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్ అయితే. ఎందుకంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది కింద నుంచి మనకి చూడండి మనకి మంచిగా కనిపిస్తుంది కదా, మనం జాయింట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా వేసుకోవచ్చు అనమాట జాయింట్. సో మీకు ఒకవేళ కదులుతుంది అనిపిస్తే పిన్స్ అనేవి పెట్టేసుకొని జాయింట్ అయితే వేసేసుకోండి. మొత్తం లైనింగ్ ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసుకోవాలండి. మధ్యలో డ్రాప్ షేపు అవి నెక్కు చుట్టూ మొత్తము జాయింట్ అయితే వేసేసుకోండి. నిదానంగా వేసుకున్నా పర్లేదు, కానీ ముడతలు అవి లేకుండా చూసుకొని నీట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం ఎక్స్ట్రా ఉన్నదాన్నంతా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా నీట్గా జాయింట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేయండి. మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ కంటే ఏదైతే ఎక్స్ట్రా ఉందో మెయిన్ క్లాత్ అదైతే మొత్తం కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో ఓపెన్ చేసేసేయండి. అక్కడ మనకి థ్రెడ్స్ అనేవి వస్తాయి, అందుకోసము ఓపెన్ చేసేసుకొని కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో మార్కింగ్ అనేది వేసుకోండి. డాట్స్ కోసం అనమాట, మనకి బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేసుకుంటాం కదా, దానికోసము మధ్యలో పెట్టుకొని మొత్తము 4 ఇంచెస్ లేకపోతే 4.5 అంటే 4.5 ఇంచులకి డాట్ అనేది వేసుకోవాలన్నమాట. హైట్ వచ్చేసి విడత వచ్చేసి 1/2 ఇంచ్ అయితే పట్టండి, సరిపోతుంది. 1/2 ఇంచ్ విడతతోని 4.5 ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకోండి. డాట్ అనేది వేసుకోండి మనకి బ్యాక్ సైడు. చూడండి, ఇలా డాట్ అయితే వేసుకొని బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే లైనింగ్ అనేది కింద వైపు పెట్టేసుకొని పైనుంచి మెయిన్ క్లాత్ అనేది పెట్టేసుకొని మనము జాయింట్ అయితే వేసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ కట్ చేసుకోండి. అయితే రౌండే పెట్టుకున్నానండి. మీకు ఏదైనా షేప్ కావాలి అనుకుంటే మీరు ఆ షేప్ అయితే డ్రా చేసుకొని ఆ షేప్ అయితే జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా చూడండి, పైనుంచి మనం జాయింట్ వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రావండి. ఓకేనా? నేను చివరికి చూపిస్తాను. చూడండి, డ్రెస్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగా వచ్చిందంటే చాలా మంచిగా వచ్చిందండి డ్రెస్ అనేది. నేను చివరికి పిక్స్ అనేవి యాడ్ చేస్తాను చూడండి. ఇలా మొత్తం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. సో దూరం కుట్టు పెట్టి జాయింట్ అనేది వేసుకోండి, మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా? ఈ మధ్యలో ఎందుకంటే చిన్నగా కొంచెం మలిసినట్టుగా పట్టుకోవాలండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ సైడు కొంచెం లూజ్గా రాకుండా పట్టినట్టుగా మంచిగా నీట్గా వస్తుందన్నమాట. సో మొత్తం ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్కి క్లియర్గా చూపించలేదు, అందుకోసం అయితే నేను ఫ్రంట్ పార్ట్కి అయితే చూపిస్తున్నాను ఎలా జాయింట్ వేసుకోవాలి అనేది. మనకి పైనుంచి కనిపిస్తుందండి లైనింగ్ క్లాత్ అనేది. అలా ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసేసుకోండి. కుట్టు వేసేటప్పుడు మంచిగా ముడతలు లేకుండా క్లాత్ని సర్దుకుంటూ కుట్టు అనేది వేసుకున్నామంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ మీరు జాయింట్ వేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, రైట్ సైడు రాంగ్ సైడు. ఎందుకంటే శారీ ఒకేలా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకసారి చెక్ చేసుకొని జాయింట్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని మొత్తం కట్ చేసుకున్నారంటే మనకి నీట్గా వస్తుంది. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయండి. ఓకేనా? ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకున్నారంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ అయితే పెట్టట్లేదండి, డాట్సే వేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే.
ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్రిన్సెస్ కట్ కాకుండా ఇలా డాట్స్ వేసుకొని కుట్టుకుంటే మనకి బాగుంటుంది. చూడండి సేమ్ దీనికి కూడా షోల్డర్కి మధ్యలో మార్కింగ్ అనేది వేసుకొని డాట్స్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ ఉండేలా చూసుకొని హైట్ అయితే వేసుకోండి. చూడండి 5 ఇంచెస్ ఉండేలా చూసుకొని డాట్స్ అయితే వేసేసుకోండి. విడ్త్ వచ్చేసి 1/2 ఇంచే పట్టండి. హైట్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. బ్యాక్ సైడ్ మనం 4.5 వేసుకున్నాము. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 5 ఇంచెస్. ఓకేనా. చూడండి శారీలో పింక్ కలర్ అయితే ఉందండి, అందుకోసం నేను పింక్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను. ఇలా దానికోసము 1.5 ఉండేలా క్లాత్ అయితే తీసుకుంటున్నాను నేను. పైపింగ్ క్లాత్ విడ్త్ వచ్చేసి 1.5 ఉండేలా చూసుకొని కట్ చేస్తున్నాను. తర్వాత ఇవి జాయింట్లు అయితే వేసేసుకోండి. సో పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఒక సైడ్ మనం ఏదైతే జాయింట్ చేసుకున్నామో క్లాత్ దాన్ని ఒక సైడ్ అయితే మలిచి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక పాదం మందం కుట్ట అనేది వేసుకోవాలి. మనకి నీట్గా పైపింగ్ అయితే నీట్గా ఉంటుందండి. మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా మనకి ఎంతైతే క్లాత్ అనేది అవసరం వస్తుందో అంత క్లాత్ అయితే కట్ చేసుకోండి. తర్వాత మనం నెక్కి ఒక సైడ్ కుట్ట అనేది వేసుకున్నాం కదా పైపింగ్ క్లాత్కి, ఇంకొక సైడ్ వచ్చేసి మన డ్రెస్కి కుట్టుకోవాలన్నమాట. మెషిన్కి పాదం ఉంటుంది కదా, ఒక పాదం మందం మనకి 1/2 ఇంచ్ ఉంటుందండి. కరెక్ట్గా చివరి వరకు ఒకే లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. అర్థమైంది కదా. ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటాము చూడండి. ఇక్కడ మనం థ్రెడ్స్ అయితే కుట్టుకోవాలి. అక్కడ మనకి షేపు మనం డ్రాప్ షేప్ ఇచ్చాం కదా, కరెక్ట్గా షేప్ ఎలా ఉందో అలా అయితే పైపింగ్ క్లాత్ అనేది కుట్టుకుంటూ రావాలండి. ఏ నెక్కుకైనా సరే బ్లౌజులకైనా సరే సేమ్ ఇదే మెథడ్లో పైపింగ్ అయితే వేసుకోండి, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా కటింగ్ వీడియోలు ఏమైనా కావాలి అన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. చూడండి ఇలా మొత్తం నెక్కి పైపింగ్ అయితే వేసుకోండి. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇలాగేనండి. ఫ్రంట్ పార్ట్ కూడా నెక్కి సేమ్ ఇలాగే పైపింగ్ వేసుకోవాలి. ఓకేనా. ఇలా మనము మొత్తం చూడండి చివరి వరకు సేమ్ ఒకే లెవెల్లో మనకి కుట్ట అనేది రావాలి. అప్పుడే మనకి పైపింగ్ కూడా సేమ్ ఒకే లెవెల్లో వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత మధ్యలో టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి. మనకి షేప్ పర్ఫెక్ట్గా తిరగడం కోసము టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. మొత్తం ఎక్కడైతే రౌండ్స్ ఉంటాయో ఎక్కడైనా డిజైన్ ఉంటే అక్కడ మొత్తము రౌండ్స్ దగ్గర కానీ ఎక్కడైనా డిజైన్ మనకి ఇప్పుడు థ్రెడ్స్ వచ్చే దగ్గర అయితే ఉంది కదా, చూడండి ఇక్కడ కూడా మొత్తం ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం కుట్టు ఏదైతే కుట్టుకున్నామో కరెక్ట్గా దాని మీద థ్రెడ్ అనేది పెట్టుకొని పైపింగ్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్ అయితే వాడుతున్నానండి. నార్మల్ పాదం మీద ఈజీగా కుట్టుకోవడానికి ఈ థ్రెడ్ అయితే సూపర్గా ఫిట్ అయిపోతుంది అనమాట, మన పాదానికి సెట్ అయిపోతుంది. సో మీరు కనుక ఏ నెంబర్ థ్రెడ్ వాడాలి అని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే క్లియర్గా ఇంకొక వీడియోలో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. నేనైతే 12 నెంబర్ థ్రెడ్ అయితే వాడుతున్నానండి. మీరు ఏ నెంబర్ థ్రెడ్ వాడుతున్నారో అనో దాని తగ్గట్టుగా క్లాత్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. పైపింగ్ క్లాత్ అనేది చిన్న సైజు చిన్న నెంబర్ థ్రెడ్ అనుకోండి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ 12 నెంబర్ థ్రెడ్ అయితే 1.5 అయితే సరిపోతుందండి. ఇప్పుడు నేను వాడుతున్నటువంటి థ్రెడ్ చూసారు కదా, ఇలాగ సేమ్ ఒకే లెవెల్లో వస్తుంది చూడండి. పైపింగ్ అనేది మనకి ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా సేమ్ ఒకే లెవెల్లో పైపింగ్ అనేది వస్తుంది నీట్గా. చూడండి ఈ మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేయండి, మనకి పర్ఫెక్ట్ పైపింగ్ అయితే వస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ నెక్కి ఎలా అయితే పైపింగ్ అనేది వేసుకున్నామో మనకి ఫ్రంట్ సైడ్ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ మొత్తం ఇలాగే పైపింగ్ అనేది వేసుకోవాలి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. చూడండి ఇలా థ్రెడ్ అనేది పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలండి. సేమ్ ఇదే మెథడ్లో ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి. చూడండి వేసుకున్న తర్వాత 2 షోల్డర్స్ అనేవి కరెక్ట్గా పట్టుకొని జాయింట్ అయితే వేసుకోండి. 2 షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయింట్ అనేది వేసేసుకోండి. ఓకేనా. 2 సైడ్స్ ఫ్రంట్ సైడ్ షోల్డర్స్ అనేవి కరెక్ట్గా ఉండాలండి. మనకి షోల్డర్ దగ్గర ఇటు సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కట్ చేసుకోవడానికి వీలుంటుంది. మనకి ఫ్రంట్ సైడ్ మాత్రం కరెక్ట్గా ఉండాలన్నమాట నెక్ దగ్గరికి. ఇలా ఒక 2 సార్లు వేసుకొని రఫ్ అనేది లాగండి. రఫ్ లాగామంటే మనకి గట్టిగా ఉంటుంది. చూడండి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది కింద లింక్ అయితే ఇస్తానండి. వీడియో కింద చూడండి. నేనైతే ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది, అందుకోసం అయితే చూపించట్లేదు. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియో కింద లింక్ అయితే ఇస్తాను, చూడండి. చూడండి ఇవి హ్యాండ్స్ నేనైతే కట్ చేసుకొని రెడీ చేసేసుకున్నాను. హ్యాండ్స్ హైట్ వచ్చేసి ఖర్చులతో పాటు కింద పైన ఖర్చులతో పాటు కలిపి 11.5 ఇంచులు అయితే పెట్టానండి. సో ఆమ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో అంతకి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు, కింద లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఇలా పెట్టుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్ సేమ్ ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసుకోవాలండి. వేసుకొని కింద సైడు పైపింగ్ అయితే వేసుకొని రెడీ చేసుకోండి. చూడండి ఇలా రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే పైపింగ్ అయితే వేసుకొని రెడీ చేసేసుకోండి. తర్వాత హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది సేమ్ మనం బ్లౌజులకి దానికి ఎలా అయితే జాయింట్ అనేది వేసుకుంటామో సేమ్ అదే మెథడ్లో జాయింట్ అనేది వేసుకోవాలండి. వేసుకొని చూడండి షోల్డర్ యొక్క జాయింట్ ఉంటుంది కదా, మిడిల్ పాయింట్, మనకి హ్యాండ్స్ యొక్క మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, 2 ఒకే దగ్గర పెట్టుకొని ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకొని జాయింట్ అయితే వేసుకోవాలండి. హ్యాండ్ జాయింట్ ఇలా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే మధ్యలో నుంచి మన షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ వేసుకోవడం వల్ల మనకి ఈజీగా వస్తుందండి, నీట్గా కూడా ఉంటుంది. ఇలా జాయింట్ అనేది వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి. ఓకేనా. సేమ్ ఇలాగే రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. హ్యాండ్ జాయింట్ చూడండి ఇలా జాయింట్ అయితే అయిపోయిందండి. సేమ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్ వర్క్ అయితే రెడీ అయిపోయింది కదా. కింద మనము అంబ్రిల్లాకి కట్ చేసుకున్నాం కదా క్లాత్లు అనేవి, అదైతే తీసుకోవాలండి. అంబ్రిల్లా కట్ కోసం కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి. మెయిన్ క్లాత్ తీసుకొని 2 పార్ట్స్ ఉంటాయి కదా మెయిన్ క్లాత్లో. చూడండి 2 పార్ట్స్ అయితే ఉంటాయండి మెయిన్ క్లాత్లో. మనకి కరెక్ట్గా రాంగ్ సైడ్ రైట్ సైడ్ చెక్ చేసుకొని ఇప్పుడు మనం జాయింట్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ అనేది కింద వైపు ఉండాలండి, రాంగ్ సైడ్ అనేది పైన వైపు ఉండాలి. చెక్ చేసుకోండి ఒకసారి. రాంగ్ సైడ్ రైట్ సైడ్, మనకి రైట్ సైడ్ అనేది కింద వైపు ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పైన వైపు ఉండాలి. ఎందుకంటే మనం క్లాత్ రివర్స్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ అనేది మనకి పైన వైపు వస్తుంది. ఓకేనా. రైట్ సైడ్ కింద వైపు పెట్టేసుకొని బాడీకి ఒక దగ్గర చూడండి రైట్ సైడు, ఇది రైట్ సైడు. ఓకేనా. పైనకి రాంగ్ సైడ్ ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. మనం లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు లైనింగ్ వైపు తిప్పుకొని జాయింట్ అయితే వేసుకోవాలండి. అప్పుడు మనకి ఖర్చులు అనేవి మధ్యలో కనపడకుండా మధ్యలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి పైకి అనేవి కనిపించవు. మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ జాయింట్ అనేది వేసుకోవాలి, లైనింగ్ వైపు లైనింగ్ అనేది జాయింట్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ అనేది చేసుకొని మనకి లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ వైపు లైనింగ్ అనేది పెట్టేసుకొని జాయింట్ చేసేసుకొని రివర్స్ చేసుకున్నామంటే మనకి మధ్యలో ఖర్చు అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది. చూడండి కనిపిస్తుంది ఇప్పుడు మీకు. నేనైతే 2 సైడ్స్ సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసాను. పైనుంచి చూడండి లైనింగ్ సైడ్ లైనింగ్ పెట్టుకోవడం వేసుకోవడం వల్ల మనకి ఖర్చులు అనేవి మధ్యలోకి వెళ్ళిపోయాయి అనమాట.
ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి అంటే హ్యాండ్ దగ్గర హ్యాండ్ లూజ్ పెట్టేసుకోండి, చెస్ట్ దగ్గర చెస్ట్ లూజ్ పెట్టేసుకోండి, మనకి వేస్ట్ దగ్గర వేస్ట్ లూజ్ పెట్టేసుకొని ఆ 3 మార్కింగ్స్ని కలుపుకొని కుట్ట అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కింద మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ 2 లైనింగ్ క్లాత్ అనేవి సపరేట్ చేసేసుకొని మెయిన్ క్లాత్ 2 పీసులు ఉంటాయి కదా మనకి సైడ్స్కి, ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలండి. తర్వాత లైనింగ్ క్లాత్లు అనేవి జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్లు సపరేట్ చేసేసుకొని ఇలా ఓన్లీ మెయిన్ క్లాత్ అనేది కుట్ట అనేది వేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుందండి. 2 సైడ్లు ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. తర్వాత కింద జిగ్జాగ్ చేయించుకున్నామంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ లైనింగ్ వచ్చేసి మనము మిషన్ మీదనే కింద కుట్టుకున్నామంటే మనకి అయిపోతుంది. శారీ క్లాత్ ఉంటుంది కదా మనకి అంబ్రిల్లా శారీ క్లాత్ కింద, దానికి మాత్రం జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇలా లైనింగ్ది లైనింగ్, మెయిన్ క్లాత్ సపరేట్ అనేది కుట్ట అనేది వేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? చూడండి మనకి సైడ్స్ జాయింట్ 2 సైడ్స్ జాయింట్ అనేది వేసుకున్న తర్వాత డ్రెస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కింద వైపు జిగ్జాగ్ చేయించుకున్నామంటే మనకి డ్రెస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, ½ an hourలో కుట్టుకోవచ్చు డ్రెస్ అనేది. వెనకాల థ్రెడ్స్ అనేవి పెట్టుకోండి. థ్రెడ్స్ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి వీడియోస్, చూడండి. కింద వైపు చూడండి, లైనింగ్కి కింద వైపు ఇలా ఒక ½ inch మందం మలిచి కుట్ట అనేది వేసుకుంటున్నాను. శారీ క్లాత్ వచ్చేసి జిగ్జాగ్ చేయించుకోవాలన్నమాట. ఓకేనా? మొత్తము డ్రెస్ అనేది రెడీ అయిపోయిన తర్వాత చూడండి పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు డ్రెస్ ఒకవేళ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. చూడండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత కింద వైపు జిగ్జాగ్ చేయించేసుకోండి. చూడండి లుక్ వైజ్ అయితే లాస్ట్కి ఇలా వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.